రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉదయం మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం 36 నుంచి 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఉదయం మహబూబ్ నగర్లో 38.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బేగంపేటలో 37 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. అయితే రేపటి నుంచి టెంపరేచర్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న భిన్న వాతావరణంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అంతు చిక్కని వాతావరణమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా మనకు విపరీతమైన ఎండ వాతావరణం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్న పరిస్థితులు కూడా మనకు గత 10 రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి మనకు ఎండాకాలం కాస్త ఎర్లీగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత కనిపించింది. ఇక మార్చిలో చూసుకున్నట్టయితే దాదాపు 40 డిగ్రీలు క్రాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. ఇక ప్రస్తుతం ఏప్రిల్ వచ్చేసింది. ఏప్రిల్ అనగానే మనకు మే అనగానే ఎండాకాలంకి పీక్ మంత్స్గా కూడా చెప్తూ ఉంటాము. ఈ 2 నెలల్లోనే ఎక్కువగా ఎండల తీవ్రత ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉంటాయి. దాంతోపాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వడగాల్పులు కూడా ఈ 2 నెలల్లోనే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతో ఈ 2 నెలలకు సంబంధించి ఎప్పుడు కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటారు. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ మొదలు మనకు దాదాపు మనకు ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే వర్షాల తీవ్రత ఎక్కువగా కనిపించింది. చాలా వరకు కూడా ఉదయం అంతా ఎండల తీవ్రత ఉంటుంది. సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తుండడంతో కూడా కాస్త టెంపరేచర్స్ కూడా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. మనకు ఏప్రిల్ మొదలు ఎక్కడ కూడా 40 డిగ్రీల వరకు అయితే టెంపరేచర్స్ ఇప్పటి వరకు కూడా క్రాస్ కాలేదని చెప్పుకోవచ్చు. దాదాపు 36 నుంచి 39 డిగ్రీల వరకు అయితే ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. టెంపరేచర్స్ మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒకేసారి మనకు దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం సమయం వరకు ఒకేసారి మనకు దాదాపు ఒక 15-16 డిగ్రీల వ్యత్యాసం ఉండేసరికి కూడా చాలా వరకు టెంపరేచర్స్ అధికంగా ఉంటున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఎండల తీవ్రత మధ్యాహ్నం 11 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు కూడా అత్యధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆ సమయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు వాళ్ళకి సంబంధించి ఇటు వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి. అదేవిధంగా వచ్చే 4-5 రోజుల పాటు కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఏప్రిల్ 10 వరకు కూడా మనకు 36 నుంచి 39 వరకు అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో ఈ 4 రోజులు కూడా మనకు అక్కడక్కడ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే చూస్తూ ఉన్నాము. గత 2 రోజుల నుంచి మనకు ఉదయం అంతా ఎండల తీవ్రత కనిపించినా కూడా సాయంత్రం సమయంలో చాలా వరకు ఇటు నిజామాబాద్ కావచ్చు మనకు ఎర్లీ మార్నింగ్ సమయంలో దాదాపు సాయంత్రం సమయంలో అక్కడ మనకు వర్షాలు కనిపించాయి. వడగళ్ళ వర్షాలు కూడా నమోదయ్యాయి. వివిధ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే వర్షాలన్నీ కూడా ఎక్కువగా ఈదురుగాలు వడగళ్లతో కూడిన వర్షాలు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. సో అదేవిధంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులు కూడా చాలా వరకు తీవ్రంగా నష్టపోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక వచ్చే 4-5 రోజుల పాటు కూడా ఇదే విధమైన భిన్న వాతావరణ పరిస్థితి అయితే కనిపించే అవకాశం ఉంది. ఉదయం అంతా ఎండ తీవ్రత ఉంటుంది. దాదాపు 36 నుంచి 39 మధ్య. ముఖ్యంగా ఎండల తీవ్రతకు సంబంధించి తూర్పు జిల్లాలైన ఇటు భద్రాచలం కావచ్చు, ఖమ్మము, దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాదు, నిజామాబాదు, ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఎండల తీవ్రత వల్ల. అదేవిధంగా వర్షాలకు సంబంధించి ఇటు ఉత్తర, దక్షిణ, దాంతోపాటు తూర్పు జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఈదురుగాలతో కూడిన మనకు తేలికపాటి వర్షం అయినప్పటికీ కూడా ఈదురుగాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆ జిల్లాలకు కూడా వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు ఇదే విధమైన భిన్నమైన వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 10 తర్వాత అయితే మనకు నిజమైన అంటే దాదాపు మనకు ఏదైతే పీక్ సీజన్ ఏప్రిల్ అని చెప్పుకున్నామో ఎండాకాలంకి మనకు ఏప్రిల్ 10 తర్వాత విపరీతమైన ఎండలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా 40 డిగ్రీల వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు క్రాస్ అయ్యే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లోనైతే వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. సో అప్పటి వరకు అయితే మనకు ఈ 4-5 రోజుల వరకు
బంగాళాఖాతంలో ఏవైతే ఈ ట్రఫ్స్ కావచ్చు, అదేవిధంగా సినాప్టిక్ కండిషన్స్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ద్రోణులు కావచ్చు, అదేవిధంగా ఉపరితల ఆవర్తనాలు ఇవైతే చాలా వరకు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఇటు ఆంధ్రప్రదేశ్ దగ్గర ఒకటి కావచ్చు, మరత్వాడ దగ్గర ఒకటి కావచ్చు, అదేవిధంగా ఇటు మనకు కేరళకు సంబంధించి కర్ణాటక దగ్గర ఒక ద్రోణి కూడా కొనసాగుతుంది. అంటే 2 ద్రోణులు, దాంతోపాటు 2 ఉపరితల చక్రవాక ఆవర్తనాలు కొనసాగుతుండడం వల్ల కూడా మనకైతే భిన్నమైన వాతావరణ పరిస్థితులు, దాంతోపాటు ఇటు గాలిలో మనకు చాలా వరకు పరిస్థితులు, విభిన్నమైన పరిస్థితులు ఏర్పడుతుండడంతో కూడా మనకు ఇట్లాంటి వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉందని చెప్పుకోవచ్చు. ఒక 4 రోజులైతే ఇలానే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా మనకు ఎండల తీవ్రత అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు శిరీష.